కనిపిస్తున్నది. V6 ఇంటర్వ్యూలో టీజేఎస్ చీఫ్ కోదండరాం. ఆంక్షలు లేవు, నిఘా లేదు, పాలన సాఫీగా సాగుతున్నది. ప్రజలు నేరుగా ప్రజాభవన్కి వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ లో మా పార్టీ విలీనం ఉండదు, ఆ అవసరమే లేదు, మాకు 2 ఎమ్మెల్సీలు ఇస్తామన్నారు. మంత్రి పదవి అనేది ప్రచారం మాత్రమే. ప్రభుత్వాన్ని కూలగొడతామనేలా బీఆర్ఎస్ నేతల కామెంట్లు కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలన్న సోయి వాళ్ళకు లేదని ఫైర్. రాష్ట్రంలో కేసీఆర్ పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో నెత్తి మీద భారం దిగినట్టుగా ప్రజలంతా భావిస్తున్నారని టీజేఎఫ్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆంక్షలు లేవు, నిఘా లేదు, ఎక్కడ చూసినా ప్రజలు ఉల్లాసంగా కనిపిస్తున్నారు. తమ సమస్యలను ప్రభుత్వానికి అధికారులకు చెప్పుకుంటున్నారు. వాట్సాప్ కాల్స్ వద్దు, మామూలు కాల్స్ చేయండి అని అంటున్నారు. సీఎం, మంత్రులు, అధికారులు విజిటర్తో సెక్రటేరియట్ కలకల్లాడుతున్నదని చెప్పి అని చెప్పి ఒకప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎవరైనా అధికారి మాతో మాట్లాడు సార్ వద్దు సార్ వాట్సాప్ కాల్ వద్దు, ఇంకో దాంట్లోకి ఏం చేయి, ఇంకో దాంట్లోకి ఏం చేయి, ఇక గిన్నె ఉంటుండే. ఇవాళ కేసీఆర్ గద్దెది, కేసీఆర్ పీడ తెలంగాణకు పోయినాక నార్మల్ కాల్స్ మాట్లాడుకొని నిఘా లేదు, ట్యాపింగ్లు లేవు, ఏమీ లేవు, ధర్నా చౌక్ ఓపెన్ అయిపోయింది. ఎవరు పడితే వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంది. వామ్మో కేసీఆర్ పాలన అదొక